చూపినంత ప్రేమ. ఎపిసోడ్ 76 సినిమాని మధ్యలోనే ఆపేస్తారా? 47వ సీన్ను 8వసారి చేసినప్పుడు పవిత్ర కిందపడిన తరువాత మళ్లీ లేవలేదు. అందరూ పవిత్ర కదలకుండా పడిపోయి ఉండడం చూసి భయపడుతున్నారు. ఈవెంట్ డైరెక్టర్ విక్రమ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ ఇద్దరికీ కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు. అసలు పవిత్రకి ఏమైందో చెక్ చేయమని విక్రమ్ కుమార్ ఒక మనిషిని పిలిచేలోపే అక్కడే ఉండి షూటింగ్ చూస్తున్న ఒక వ్యక్తి గుంపులో నుండి పరిగెత్తుకుంటూ స్టేజ్ ఎక్కి పవిత్ర దగ్గరికి వెళ్తాడు. పవిత్రను నేలమీద నుండి పైకి లేపుతూ, మధుశ్రీ, కళ్ళు తెరిచి చూడు అంటూ కిరణ్ అరుస్తాడు. కిరణ్ ఇంతకు ముందే హీరో సినిమా షూట్ను పూర్తి చేసుకుని పవిత్రను కలవడానికి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు. కాని మూవీ ఇన్వెస్టర్, డైరెక్టర్ కలిసి పవిత్రను ఇలా కష్టపెడతారని కిరణ్ ఊహించలేదు. వీళ్లంతా కలిసి మధుశ్రీను చంపాలని చూస్తున్నారా అని మనస్సులో అనుకుంటూ పవిత్రను లేపడానికి ట్రై చేశాడు. కాని అతను ఎంత ప్రయత్నించినా పవిత్ర స్పృహలోకి రాకపోవడం గమనించి కిరణ్ కోపంగా డైరెక్టర్ వైపు తిరిగి, విక్రమ్ కుమార్, నీ సినిమాలో వర్క్ చేసే ఆర్టిస్టులను నువ్వు ఇలాగేనా ట్రీట్ చేయడం? ఇది నిజంగా హత్యా ప్రయత్నంతో సమానం. ఒకవేళ మధుశ్రీకి ఏదైనా జరిగితే మీరంతా ఖచ్చితంగా జైలుకి వెళ్తారు అంటూ అరుస్తాడు. కిరణ్ వెంటనే కొంచెం కూడా ఆలస్యం చేయకుండా పవిత్రను ఎత్తుకుని అక్కడ్నుండి తీసుకుని వెళ్లిపోయాడు. సెట్లో జనమంతా గుసగుసలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. రాజు కంగారుగా దామిని చెవిలో, ఏం కాదు కదా, అంతా సెట్ అవుద్ది కదా అని అడుగుతాడు. నువ్వేం కంగారు పడకు, ఎలాగో ఇది అనుకోకుండా జరిగిందే కదా అంటూ జరిగిన దానికి తనకు సంబంధం లేనట్టు కూల్గా చెప్తుంది దామిని. కిరణ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మధుశ్రీకి కిరణ్ కి సంబంధమేంటసలు అని కన్ఫ్యూజ్డ్ గా అడుగుతాడు రాజు. ఇంకేముంటుంది, చూస్తుంటే అర్థం కావడం లేదా? వాళ్ల మధ్య ఎలాంటి సంబంధమైనా ఉండొచ్చు. మనకు కావాల్సిందల్లా వాళ్ళిద్దరి ఫోటో తీసావా ఇంతకుముందు అంటూ క్యూరియస్ గా అడుగుతుంది దామిని. హా, పర్ఫెక్ట్ యాంగిల్లో ఇద్దరి ముఖాలు క్లియర్ గా వచ్చేలా తీశాను అంటూ కిరణ్ పవిత్రను ఎత్తుకున్న ఫోటోను దామినికి చూపిస్తూ చెప్తాడు రాజు. వెల్డన్ రాజు, నెక్స్ట్ ఏం చెయ్యాలో నీకు తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అంటూ ఒక ఈవిల్ స్మైల్ తో అంటుంది దామిని. రాజు తనకు తెలుసన్నట్టు థమ్సప్ సింబల్ చూపిస్తాడు. దామిని తన ఎగ్జైట్మెంట్ ను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. తన ప్లాన్ కిరణ్ వల్ల ఇంకా ఎక్కువ సక్సెస్ అయ్యేలా ఉందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. బ్యూటీను కాపాడి నీ పాపులారిటీను పెంచుకుందామని చూస్తున్నావు కదా, చూద్దాం ఒక హ్యాండ్సమ్ హీరో చిన్న యాక్టర్ను ఎత్తుకోవడం చూసి నీ ఫ్యాన్స్ ఏమని అనుకుంటారో అంటూ పవిత్రకి హెల్ప్ చేస్తున్న కిరణ్ ను కూడా తిట్టుకుంటుంది దామిని. ఇదంతా చూశాక విక్రమ్ కుమార్ అతని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఫైనల్ గా అతని కోపాన్ని మొత్తం మాటల రూపంలో చూపిస్తూ సామ్రాట్ మీద అరుస్తాడు. ప్రెసిడెంట్ సామ్రాట్, మీతో ముందు నుంచి చాలు చాలు అంటూనే ఉన్నాను. మీరు నా మాట విన్నారా? ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా? నా ఆర్టిస్ట్ ఆరోగ్యం ప్రమాదంలో పడింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటూ కోపంగా సామ్రాట్ను నిలదీస్తాడు. సామ్రాట్ చైర్లో నుండి నిల్చుని అతని జాకెట్ను సెట్ చేసుకుంటూ, నువ్వు డైరెక్టర్వి కాబట్టి నీ స్టాఫ్కి నువ్వే బాధ్యత వహించాలి. ఇది జస్ట్ ఒక చిన్న విషయం, దానికే ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నావు? ఇంత చిన్న మ్యాటర్ను హ్యాండిల్ చేయలేరా అంటూ అతనికి ఏం సంబంధం లేనట్టు ప్రవర్తిస్తాడు. సామ్రాట్ చేసిందంతా చేసి చివరికి బాధ్యత మొత్తం విక్రమ్ కుమార్ మీదికే తోసేస్తున్నాడు. విక్రమ్కి ఇంకా కోపమొచ్చి, ప్రెసిడెంట్ సామ్రాట్, మీరు వచ్చే వరకు నా డైరెక్షన్ అంతా సవ్యంగానే జరిగింది. మీరు వచ్చాకే ఇలా జరిగింది. అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, కానీ నా మాటలు వింటే కదా. ఇప్పుడు పరిస్థితి చేజారిపోయేలా ఉంది. కాబట్టి ఇది జరగడానికి పూర్తిగా నేనే కారణమని నన్ను బ్లేమ్ చేస్తున్నారు, అంతే కదా? మీరు ఇదే యాటిట్యూడ్ చూపించాలనుకుంటే నాకు తెలిసి ఈ సినిమాను ఇక్కడితో ఆపేయడం మంచిది. మీకు నచ్చినట్లు, మీరు చెప్పినట్లు చేసే డైరెక్టర్ను వెళ్లి వెతుక్కోండి. నేనిక డైరెక్ట్ చేయలేను అంటూ ముఖం మీదే చెప్పేశాడు. విక్రమ్ కుమార్ టాలీవుడ్లోనే చాలా రెస్పెక్ట్ఫుల్ డైరెక్టర్. ఆయన ఒపీనియన్స్ ను ఇప్పటివరకు కాదని ఎదురు చెప్పిన వారే లేరు. అంతేకాదు, విక్రమ్ కుమార్ అనుభవంలో ఎక్కడా మిస్టేక్స్ జరగలేదు, ఎవరికీ అన్యాయమూ జరగలేదు. చాలా ఫెయిర్ గా అందరినీ ఈక్వల్ గా చూసే వ్యక్తి.
ఈరోజు జరిగిందంతా సామ్రాట్ కావాలనే దామినిని సపోర్ట్ చేస్తూ మధుశ్రీ మీద రివెంజ్ తీసుకున్నాడని విక్రమ్ కుమార్కి అర్థమయ్యింది. కారణమేదైనా కాని ఇలా చేయడం కరెక్ట్ కాదని విక్రమ్ కుమార్ ఫీల్ అయ్యాడు. అయినా సామ్రాట్ ఈ సినిమాకి ఒక ఇన్వెస్టర్ కాబట్టి, పెద్ద పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అతనికి ఎదురు చెప్పలేక రీటేక్కి ఒప్పుకున్నాడు. కాని ఇప్పుడు పరిస్థితి చేజారిపోయింది. విక్రమ్ కుమార్ సామ్రాట్ బిహేవియర్కి చాలా డిప్రెస్ అయ్యాడు. అతని మీద ఉన్న కోపంతో గట్టిగా తన మనసులో ఉన్న మాట చెప్పేశాడు. విక్రమ్ కుమార్ మాటలకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వాళ్లు ఈ సినిమాకి షూటింగ్ మొదలుపెట్టి సరిగ్గా నెల రోజులు కూడా కాలేదు. అప్పటికే ఈ సినిమా మీద భారీగా ఇన్వెస్ట్ చేశారు. అలాంటిది సడన్ గా సినిమాను ఎలా ఆపేస్తారు అని అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉండగా ఇంకోవైపు కిరణ్ పవిత్రను హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడు. పవిత్రను ఎమర్జెన్సీ రూంలో అలాట్ చేసిన కొద్దిసేపటికి తను సివియర్ షాక్ కి గురైందని డయాగ్నోస్ చేసి డాక్టర్ కిరణ్ కి చెప్తాడు. ఇంకా పవిత్రను టైంకి హాస్పిటల్కి తీసుకుని వచ్చాడు కాబట్టి అంతా సవ్యంగా ఉంది. లేదంటే పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయి ఉండేది. పవిత్ర స్పృహలోకి వచ్చేసరికి బయట చీకటి కమ్మేసింది. తను మెల్లగా కళ్ళు తెరిచి ఆమె పక్కన కిరణ్ ఉండడం గమనించి కిరణ్ అని పిలుస్తుంది. పవిత్ర తనను పిలవడం చూసి మధుశ్రీ నువ్వు లేచావా అంటూ రిలీఫ్ గా ఫీల్ అవుతూ అడిగాడు. పవిత్ర పైకి లేచి కూర్చోడానికి ట్రై చేసింది. కాని తన వల్ల కాలేదు. ఆమె కడుపులో చాలా నొప్పి కలుగుతుంది. తను వెనక్కి పడిపోతుంది, కూర్చోలేకపోతుంది. పవిత్ర ఆశ్చర్యంగా చూస్తూ కిరణ్ మనమెక్కడున్నాము, అయినా నువ్వేంటిక్కడా అని అడుగుతుంది. కదలకు, నువ్వు గాయాలతో చాలా వీక్గా ఉన్నావు. ఇలాగే పడుకొని ఇంకొద్దిసేపు రెస్ట్ తీసుకో అని చెప్తూ పవిత్రను మళ్లీ బెడ్ మీద పడుకోబెడతాడు కిరణ్. తర్వాత పవిత్రను చూస్తూ నువ్విప్పుడు హాస్పిటల్లో ఉన్నావు. షూటింగ్ చేస్తుండగా స్పృహ కోల్పోయి సివియర్ షాక్కి గురయ్యావు అంటూ వివరిస్తాడు. ఒకవేళ నేను సమయానికి రాకపోయి ఉంటే మధుశ్రీకి ఏం జరిగి ఉండేది? అసలు వాళ్లంతా కలిసి మధుశ్రీని ఏం చేసేవారు అని ఆలోచనల్లో పడతాడు కిరణ్. వెంటనే పవిత్ర నేను షాక్కి గురయ్యానా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. పవిత్రకి కేవలం తను నొప్పితో చాలా బాధపడుతున్నట్టు మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత అంతా చీకటిలా మారిపోయింది. ఏం జరుగుతుందో కూడా గుర్తులేదు. అలాంటిది తను సివియర్ షాక్కి గురైన విషయం తనకెలా తెలుస్తుంది? అవును, నేను నిన్ను టైంకి హాస్పిటల్లో అడ్మిట్ చేయకపోయుంటే నువ్వు చనిపోయేదానివి అంటూ కిరణ్ చెప్తాడు. థాంక్యూ కిరణ్, నువ్వు నిజంగా చాలా మంచి ఫ్రెండ్వి. నువ్వు చేసిన ఈ సహాయాన్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అంటూ పవిత్ర నవ్వుతుంది. హా అవునవును, నువ్వు నాకు రుణపడి ఉండాలి. నేను నీకు ఇంత పెద్ద సహాయం చేసినందుకు. నువ్వు నా కోసం ఏం చెయ్యాలో ఆలోచిస్తాను అంటూ డ్రామాటిక్ గా అతని తలను పట్టుకుని ఆలోచించినట్లు చేస్తాడు కిరణ్. హాహా ఆలోచించు, నన్ను గర్ల్ ఫ్రెండ్ గా ఉండమని తప్ప వేరే ఏం చెప్పినా చేస్తాను అంటూ జోక్గా అంటుంది పవిత్ర. కిరణ్ పవిత్ర వైపు ఒక్క క్షణం పాటు సీరియస్ గా చూసి ఓకే ఓకే, నువ్వు రీకవర్ అయ్యాక నాతో కలిసి 300 రౌండ్స్ గేమ్ ఆడాలి, ఓకేనా అని అడుగుతాడు. పవిత్ర హ్యాపీగా డీల్ అంటూ ఒప్పుకుంటుంది. ఇద్దరూ కలిసి కొద్దిసేపు మాట్లాడుకుంటారు. కిరణ్ ఫోన్కి కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి. కాని అతను పిక్ చేయకపోవడం చూసి కిరణ్ ఏదైనా ప్రాబ్లమా, కాల్స్ ఎందుకు పిక్ చేయడం లేదు అని అడుగుతుంది పవిత్ర. ఇట్స్ ఓకే, పర్లేదు మధుశ్రీ, నా ఏజెంట్ కాల్ చేస్తున్నాడు స్టూడియోకి రమ్మని అంటూ జవాబు ఇస్తాడు కిరణ్. కిరణ్ కాల్స్ అన్నీ ఇగ్నోర్ చేస్తూ ఈవెన్ మెసేజెస్ కి కూడా రిప్లై ఇవ్వడం లేదు. అతనికి పవిత్రతో కలిసి కొంత సమయం స్పెండ్ చెయ్యాలని ఉంది. అందుకే ఫిల్మ్ స్టాఫ్ కాల్స్ ను, అతని ఏజెంట్ కాల్స్ ను పట్టించుకోవడం లేదు. పవిత్రకి తన వల్ల కిరణ్ షూటింగ్ ఆగిపోవడం ఇష్టం లేదు. అందుకే కిరణ్, నాకు తెలిసి నువ్వు షూట్కి వెళ్తే మంచిది. నేనిప్పుడు బాగానే ఉన్నాను. నన్ను చూసుకోవడానికి నా ఫ్రెండ్ను పిలుస్తాను. నువ్వు షూట్కి వెళ్ళు అని చెప్తుంది. సరే అయితే నేను వెళ్తాను. ఒకవేళ నీకేదైనా కావాలంటే నాకు కాల్ చెయ్యి అని చెప్పి కిరణ్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. పవిత్ర సడన్ గా విజయ్ గురించి ఆలోచిస్తుంది. అతను తన కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాడని ఊహించి విజయ్కి ఒక మెసేజ్ పంపిస్తుంది.
తను తాతయ్య ఇంటికి వెళ్తున్నట్లు విజయ్కి అబద్ధం చెప్పింది. నిజం చెప్తే విజయ్ కంగారు పడతాడని చెప్పకుండా ఆగిపోయింది. కాసేపు తర్వాత పవిత్రకి ప్రీతి నుండి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేయగానే, పవి, నువ్వెక్కడున్నావిప్పుడు? ఏం చేస్తున్నావు అని ప్రీతి కంగారు పడుతూ అడుగుతున్న మాటలు వినిపించాయి. ఏమైంది ఆరెంజ్? ఎందుకంత కంగారు పడుతున్నావు అని పవిత్ర అడుగుతుంది. నీకింకా తెలీదా? ఇప్పుడే న్యూస్లో యాక్టర్ కిరణ్ నిన్ను హత్తుకున్న ఫోటోలు, ఎత్తుకుని స్టూడియో బయటికి తీసుకువెళ్తున్న ఫోటోలు వచ్చాయి అని దిగాలుగా చెప్తుంది ప్రీతి. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 77. ప్రీతికి తెలిసిపోయింది. ప్రీతి చాలా కంగారుగా మాట్లాడడం విని ఏమైందని పవిత్ర అడుగుతుంది. ప్రీతి ఇమ్మీడియట్ గా పవిత్రను కిరణ్ ఎత్తుకుని తీసుకెళ్తున్న ఫోటోస్ వైరల్ అవుతున్నాయని చెప్తుంది. ప్రీతికి యాక్చువల్గా సెట్లో జరిగిన విషయం తెలీదు. కాని ప్రీతిలాగానే ఈ న్యూస్ చూసిన వారందరూ వేరే వేరే సెట్లో యాక్ట్ చేస్తున్న ఆర్టిస్ట్ ఇలా ఫోటోస్లో పడ్డారంటే వాళ్ల మధ్య ఏం జరుగుతోందని అర్థం అంటూ అనుకుంటున్నారు. హే, నీకు నిజంగా ఇలాంటి రూమర్స్ మీద ఇంట్రెస్ట్ పోలేదా? మేం జస్ట్ ఫ్రెండ్స్ అని పవిత్ర బదులు ఇస్తుంది. పవి, సోషల్ మీడియా మొత్తం నీ ఫోటోలతోనే నిండిపోయింది. కిరణ్ గర్ల్ ఫ్రెండ్ అని కొత్త కొత్త హెడ్డింగ్స్ తో డిఫరెంట్ పోస్టులు పెడుతున్నారు. కొద్ది నిమిషాల్లోనే నువ్వు చాలా ఫేమస్ అయ్యావు అని చెప్తుంది ప్రీతి. ప్రీతి మాటలు విన్న తర్వాత ఎందుకో పవిత్రకి బ్యాడ్ ఫీలింగ్ కలుగుతుంది. కిరణ్ గర్ల్ ఫ్రెండ్ అన్న పదం ఇంకా భయంకరంగా అనిపిస్తుంది. తనకి ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు. పవిత్ర మౌనంగా ఉండడం గమనించి, సరే అది వదిలే, నువ్విప్పుడెక్కడున్నావు అని సైలెన్స్ ను బ్రేక్ చేస్తూ అడుగుతుంది ప్రీతి. హాస్పిటల్లో ఉన్నా అని పవిత్ర చెప్పగానే ప్రీతి తొందరగా రెడీ అయ్యి అరగంటలో పవిత్ర అడ్మిట్ అయిన హాస్పిటల్కి వచ్చింది. పవిత్ర బెడ్ మీద పడుకొని ఉండడం చూసి కంగారుగా, పవి, నీకేమైంది? అందరూ నువ్వొక హ్యాండ్సమ్ అబ్బాయితో డేట్కి వెళ్లావు అని అనుకుంటుంటే నువ్వు ఈ హాస్పిటల్లో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. డేటా? హా, అవును, నా కర్మకి అదొక్కటే తక్కువైంది అంటూ బాధగా జవాబు ఇస్తుంది పవిత్ర. ప్రీతి పవిత్ర పక్కన కూర్చుని, పవి, అసలేం జరిగింది అని సాఫ్ట్గా అడుగుతుంది. పవిత్ర ప్రీతికి జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరిస్తుంది. మొత్తం విన్న తరువాత ఆశ్చర్యంగా, జోక్ చేస్తున్నావా? వాళ్ళిద్దరూ కలిసి నిన్ను చంపేయాలని చూస్తే నువ్వేం చేస్తున్నావు అని కోపంగా అరుస్తుంది ప్రీతి. నేనేం చెయ్యలేకపోయాను అంటూ నిస్సహాయంగా సమాధానమిస్తుంది పవిత్ర. చూడు, నేను నీకు ముందే చెప్పాను ఈ జాబ్ వద్దు అని, కాని నువ్వు నా మాటలు వినలేదు. అఫ్కోర్స్ ఖచ్చితంగా దామిని ఏదో ఒక విధంగా నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది, కాబట్టి నువ్వు ఇదంతా ఆపేసేయ్ అని ప్రీతి బాధపడుతూ సలహా ఇస్తుంది. ప్రీతి తన గురించి కంగారు పడుతోంది. తనకి ఎలాంటి కష్టాలు రాకూడదనే ఆలోచనతో ఇలా చెప్తుందని పవిత్రకి తెలుసు. కాని ఏం జరిగినా పవిత్ర మాత్రం యాక్టింగ్ ఫీల్డ్ను వదిలేలా లేదు. ఆరెంజ్, నేనది చెయ్యలేను. ఇప్పుడున్న స్థాయికి రావడానికే నేను చాలా కష్టపడ్డానని నీక్కూడా తెలుసు. ఒకవేళ ఈ క్షణంలోనే నేను యాక్టింగ్ మానేస్తే వాళ్లు కోరుకున్నది జరిగిందని ఇంకా రెచ్చిపోతారు. వాళ్లను ఎదుర్కోవాలంటే నా దారిని మార్చడం కాదు, వాళ్ల దారిని మార్చాలి. నన్ను నమ్ము, ఖచ్చితంగా మనక్కూడా మంచి రోజులొస్తాయి. కింద పడే ప్రతి అల ఖచ్చితంగా పైకి లేస్తుంది అంటూ ప్రీతిని కన్విన్స్ చేస్తుంది పవిత్ర. ప్రీతి పవిత్రకి అడ్డు చెప్పలేకపోతుంది. పవిత్ర నిర్ణయాన్ని సపోర్ట్ చేయాలి అనుకున్నా తనకి ఎదురయ్యే ట్రబుల్స్ ను పట్టించుకోకుండా ఉండడం ప్రీతికి చాలా కష్టం. ఇద్దరూ ఆ రాత్రి మొత్తం లైఫ్ గురించి మాట్లాడుకుంటూ హాస్పిటల్లోనే గడిపేస్తారు. మరుసటి రోజు ఉదయం ప్రీతి పవిత్రను హాస్పిటల్ నుండి విజయ్ అపార్ట్మెంట్స్ కి తీసుకుని వచ్చింది. ఇద్దరూ లోపలికి ఎంటర్ అవ్వగానే ప్రీతి ముందుగా పవిత్రను సోఫాలో పడుకోబెడుతుంది. తరువాత తన కోసం కొన్ని మంచినీళ్లు తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది. ప్రీతి ఒక గ్లాస్లో నీళ్లు తీసుకుని హాల్లో ఉన్న పవిత్ర దగ్గరికి వస్తుండగా సడన్ గా వాళ్ల అపార్ట్మెంట్ డోర్ ఓపెన్ అయ్యింది. విజయ్ అతని వీల్ చైర్ ను డైరెక్ట్ చేసుకుంటూ లోపలికి ఎంటర్ అయ్యాడు.
కాని ప్రీతిని చూసి షాక్ అయ్యి అక్కడే ఆగిపోయాడు. పవిత్ర నిన్న రాత్రి మొత్తం ఇంటికి రాకపోయేసరికి విజయ్ తన గురించి కంగారు పడుతూ ఉన్నాడు. 102 అపార్ట్మెంట్ ఓపెన్ అవుతున్న సౌండ్ విని పవిత్ర వచ్చిందని అనుకుని తనను కలవడానికి వచ్చాడు. పవిత్రకి ఏమైయుంటుంది, రాత్రి ఎందుకు రాలేదు అన్న ప్రశ్నలతో దిగులు పడుతూ వచ్చే ముందు తలుపు కూడా తట్టకుండా తొందరగా అతని దగ్గరున్న సెకండ్ కీతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేశాడు. కాని లోపల పవిత్ర కాకుండా వేరే అమ్మాయి ఉందని విజయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటికే ప్రీతి విజయ్ ప్రీతిని చూసుకున్నారు. ప్రీతి లోపలికి ఎవరో వచ్చారని రియలైజ్ అయ్యి డోర్ వైపుకి చూడగానే తనకు విజయ్ కనిపించాడు. తన ముందు జరిగేదంతా నిజం కాదని అనుకుంటుంది. కళ్లను పెద్దవిగా చేసి చూసి ఇదంతా భ్రమ కాదు, నిజమని అర్థమవగానే ప్రీతి చేతులు వణికిపోతాయి. తన చేతిలో ఉన్న గ్లాస్ కిందపడి నేల మొత్తం నీళ్లతో తడిచిపోయింది. సోఫాలో పడుకున్న పవిత్రకి గ్లాస్ పగిలిన శబ్దం వినిపించి ప్రీతి వైపుకి తిరిగి ఆరెంజ్ ఏమైంది అని అడుగుతుంది. ప్రీతి తన కళ్లతో డోర్ వైపు చూపించగానే పవిత్ర అటువైపుకి తిరిగి విజయ్ ఉండడం చూసి ఆశ్చర్యంతో సోఫా నుండి జంప్ చేసి నిలబడుతుంది. ప్రీతి విజయ్ కన్నా ఎక్కువగా పవిత్ర సర్ప్రైజ్ అయ్యింది. తనకు విజయ్కి మధ్య ఉన్న విషయాలన్నీ ప్రీతికి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచింది. కాని సడన్ గా విజయ్ ఆమె రూంలోకి వచ్చి ప్రీతి కంట పడడంతో పవిత్ర చాలా సర్ప్రైజ్ అవుతుంది. పవిత్ర ఇమ్మీడియట్ గా విజయ్ వైపు వెళ్తూ మిస్టర్ విజయ్, నువ్విక్కడెందుకున్నావు అని తడబడుతూ నర్వస్ గా అడుగుతుంది. మధుశ్రీ కిరణ్ కి గర్ల్ ఫ్రెండ్ అంటూ వైరల్ అవుతున్న న్యూస్ ను చూసి దాని గురించి పవిత్రను అడగడానికి విజయ్ వచ్చాడు. కాని వచ్చాకే అర్థమైంది అతను బ్యాడ్ టైంలో ఎంటర్ అయ్యాడని. ఐఎమ్ సారీ, చూస్తుంటే నేను కరెక్ట్ టైంలో రాలేదనుకుంటా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి విజయ్ అతని వీల్ చైర్ ను వెనక్కి తిప్పుకుంటాడు. కాని పవిత్ర విజయ్ ను ఆపి నర్వస్ గా నవ్వుతూ మిస్టర్ విజయ్, నువ్వు కరెక్ట్ టైంలోనే వచ్చావు. నా బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడే ఉంది, కాబట్టి మీ ఇద్దరిని ఒకరికి ఒకరు పరిచయం చేస్తాను అంటుంది. ప్రీతి విజయ్ ను ఆల్రెడీ చూసేసింది కాబట్టి ఈ విషయాన్ని ఎంత కవర్ చేయాలని ప్రయత్నించినా మిస్అండర్స్టాండింగ్ పెరుగుతుందే కాని తగ్గదని పవిత్రకి అర్థమయ్యింది. అందుకే ఇద్దరినీ ఓపెన్ గా పరిచయం చేయాలని డిసైడ్ అయ్యింది. పవిత్ర ప్రీతికి విజయ్ని, విజయ్కి ప్రీతిని ఇంట్రడ్యూస్ చేస్తుంది. విజయ్ అతని చేతిని హ్యాండ్ షేక్ కోసం ముందుకు చాచి నైస్ టు మీట్ యూ మిస్ ప్రీతి అని నవ్వుతూ చెప్తాడు. ప్రీతి షాక్ లో ఉంది. ఆల్రెడీ ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ అనుకోకుండా పవిత్ర రూంలోకి వచ్చినందుకే ఆశ్చర్యపడుతుంటే ఇప్పుడు ఆ ప్రిన్స్ చార్మింగ్ తనకి హ్యాండ్ షేక్ ఆఫర్ చేయడం చూసి ఇంకా సర్ప్రైజ్ అవుతుంది. ఓ మై గాడ్, ఫేమస్ మూవీ కింగ్ ఎల్విస్ ను కలవడమేంటి? ఎల్విస్ నాకు హ్యాండ్ షేక్ ఇవ్వడమేంటి? ఈ రోజు సూర్యుడు పడమరన ఉదయించాడు కావచ్చు. ప్లీజ్ దేవుడా, ఇది మాత్రం కల కాకుండా చూసుకో అని మనసులో అనుకుంటూ ఎక్సైట్మెంట్ తో తన చేతులను తుడుచుకుని విజయ్ కి హ్యాండ్ షేక్ ఇస్తుంది. హలో మిస్టర్ విజయ్, గ్లాడ్ టు మీట్ యూ. నేను నీకు పెద్ద ఫ్యాన్ను, నీ మూవీస్ అన్నీ చూశాను అంటూ ఎక్సైటెడ్ గా చెప్తుంది. ఓ థ్యాంక్ యూ, నువ్వు మధుశ్రీ ఫ్రెండ్ అంటే నాక్కూడా ఫ్రెండ్ అన్నట్టే అని నవ్వుతూ చెప్తాడు విజయ్. విజయ్ నవ్వుతుండగా అతని కళ్ళు లక్షల తారలు వెలిగినట్టుగా మెరుస్తున్నాయి. అతని బుగ్గల మీద పడుతున్న డింపుల్స్ అతని స్మైల్ ను ఇంకా స్వీట్ గా కనిపించేలా చేస్తున్నాయి. ఈ చిరునవ్వును చూసిన వారు ఎవ్వరైనా అతనికి ఆకర్షితులు కావాల్సిందే. పరిచయాలు అయిన తర్వాత విజయ్ ఏదో ఒక సాకు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. విజయ్ వెళ్లిపోయి డోర్ క్లోజ్ చేసిన తరువాత ప్రీతి పవిత్రను లాక్కుంటూ సోఫాలో కూర్చోబెట్టి పవి, చెప్పు, అసలేం జరుగుతోంది, నిజం చెప్పు అంటూ క్యూరియస్ గా అడుగుతుంది. ఇప్పుడే చెప్పాను కదా, నేనతని నైబర్ని అని కూల్ గా ఉండడానికి ట్రై చేస్తూ సమాధానమిస్తుంది పవిత్ర. కాని ప్రీతికి అబద్ధం చెప్తున్నందుకు పవిత్ర గిల్టీగా ఫీల్ అవుతుంది. పవిత్ర ఎందుకో ఇబ్బంది పడుతోందని పసిగట్టి ప్రీతి తన కనురెప్పలు పైకి ఎగరేస్తూ నన్ను ఫూల్ చేయడానికి ట్రై చేయకు. విజయ్ లాంటి ఫేమస్ సూపర్ స్టార్ కి నైబర్ గా ఉండడం అనుకోకుండా జరిగిన విషయమంటే నేను నమ్మను. సరే, విజయ్ నీకు నైబర్ మాత్రమే అనుకుందాం. కనీసం తలుపు కూడా తట్టకుండా ఏ నైబర్ స్ట్రైట్ గా లోపలికి వస్తాడు? నా ఇంటి దగ్గర మాత్రం ఎవరూ రారు.
మీ రిచ్ ఏరియాలో అలా వస్తారా అని వెటకారంగా అడుగుతుంది ప్రీతి. ప్రీతికి అప్పటికే పూర్తిగా అర్థమైపోయింది. చాలా రోజుల క్రితం హాస్పిటల్ ముందు విజయ్ ఒక అమ్మాయితో ఉన్న ఫోటో స్ప్రెడ్ అయింది. ఆ రూమర్లో ఇన్వాల్వ్ అయిన అమ్మాయి ఖచ్చితంగా పవిత్ర అని, ప్రీతి చేసిన గెస్ నిజమే అని ఇప్పుడు తెలిసింది. కాని పవిత్ర ఈ విషయాన్ని తన దగ్గర ఎందుకు సీక్రెట్ గా ఉంచిందో ప్రీతికి అర్థం కాలేదు. పవిత్ర ప్రీతి దగ్గర ఇక ఎలాంటి విషయాన్ని కూడా దాచలేదని అర్థం చేసుకుని, ఆరెంజ్, యాక్చువల్గా నిజమేంటంటే మా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది. నేనతనికి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి, కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. అందుకే నేనతనికి పర్సనల్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను అని చెప్తుంది. 10 కోట్లా? నువ్వు అంత డబ్బు అతనికి ఎందుకు ఇవ్వాలి అని కన్ఫ్యూజ్డ్ గా అదే సమయంలో ఆశ్చర్యంగా అడుగుతుంది. ప్రీతికి ఇంకా అర్థం కాలేదు. విజయ్ హైదరాబాద్ కు 5 సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చాడు. అదే సమయంలో పవిత్ర అబ్రాడ్కి వెళ్లిపోయింది. కాబట్టి వీళ్లు ఒకరికొకరు తెలిసే అవకాశమే లేదు. అలాంటిది ఈ ఒప్పందమేంటి, ఇంత డబ్బులు ఇవ్వడమేంటి అని కన్ఫ్యూజ్ అవుతుంది. అది మాత్రమే కాదు, నేను నీకు ఇంకో విషయం చెప్పాలి, కాని నువ్వు కొట్టనంటేనే చెప్తాను అంటూ పవిత్ర తడబడుతుంది. ప్రీతి పవిత్ర ఏం చెప్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తుంది.